M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వారంతో సమావేశానికి చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్స్ చక్కగా నిర్వహించుకున్నాం. ఎలక్షన్స్ అయినా మరుక్షణం ప్రజాహిత కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకుంటున్నటువంటి ఏకైక పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అన్ని రాజకీయ పార్టీలు రెస్టుల్లోకి వెళ్ళిపోయింది. ఎలక్షన్స్ ముందు వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయరు, ఎలక్షన్స్ తర్వాత పనిచేయరు. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళా వస్తారు, వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటారు. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా చేస్తున్నటువంటి ఒక పోరాటం ఉంది. ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలి. ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఈరోజు పేద వర్గాలు అంటరాని వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇప్పుడున్నటువంటి సంపన్న వర్గాలుగా విర్రవీగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంటరాని తెగ అంటున్నటువంటి వాళ్ళ కన్నా ఎప్పుడు కూడా తక్కువే అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పింది. ఈరోజు ఒకటి చెప్తున్నాం. ఈరోజు చరిత్రని తీసుకుంటే కేవలం దళితులకు ఒక మెడలో లాకెట్టు, బీసీలకు ఒక మెడలో లాకెట్టు, మైనార్టీలకు ఒక లాకెట్టు. ఏంటంటే నువ్వు బీసీవి, ఎస్సీవి, అలాగే నువ్వు మైనార్టీవి అని కొన్ని లాకెట్లు వేశారు. వాస్తవానికి వాళ్ళకంటే గొప్ప వర్గాలు కావవి, గొప్ప చరిత్ర ఉన్నటువంటివి కాదు. మీ మెడల్లో వేసినటువంటి లాకెట్టే మిమ్మల్ని చిన్నవాళ్ళగా చూపిస్తుంది. ఈ లాకెట్ విలువ ఏంటంటే మీరు తీసి కింద పడేస్తే మీకంటే గొప్పవాడు ఎవడలేడు. ఇప్పుడున్నటువంటి కుల రిజర్వేషన్స్ ఏ జీవితాన్ని మారుస్తున్నాయన్నది ఎవరైనా చెప్పమనండి. ఏ కులానికి ఉన్నటువంటి రిజర్వేషన్ మూలంగా పేదరికం పోతుందా? పేదరికానికి ఒక రిజర్వేషన్ టోకెన్ తగిలించి ఈరోజు ఆ ముసుగులో వీళ్ళందరూ కూడా దోచుకుంటున్నారు. దీన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరో స్వాతంత్ర పోరాటం ద్వారా ఒక విద్యతో కలిగినటువంటి తిరుగుబాటుని, చైతన్యవంతమైనటువంటి తిరుగుబాటుని ప్రజల్లో తీసుకొస్తుంది. అదేవిధంగా నేను ఈరోజు చాలా ఒక విషయం చెప్తాం, బాధతో చెప్తాం. ఈరోజు అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నో సమస్యల్ని ఆయన మోసాడు, అనేక విపత్కర పరిస్థితుల్ని ఆయన ఛేదించగలిగాడు. కానీ ఒక్కటి మాత్రం ఆయన దగ్గర కూడా ఒక పొరపాటు జరిగింది. ఆ రోజు కులానికి రిజర్వేషన్ కాకుండా సంపదలో రిజర్వేషన్ కావాలి అని ఆ రోజు అంబేద్కర్ అడుగుంటే ఈ రోజు ఉన్నటువంటి పేద వర్గాలన్నీ ఈ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలు అని చెప్పుకుంటున్నటువంటి మెడల్లో బిళ్ళలు తగిలించి తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు గొప్ప సంపన్నులే. ఆ రోజు జరిగినటువంటి పొరపాటు దశాబ్దాలుగా 75 ఏళ్ళగా ఈరోజు అన్ని పేద వర్గాలు అనుభవిస్తున్నాయి. నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, కులంలో కానీ వర్గంలో కానీ ఎవరో తక్కువ కాదు. మిమ్మల్ని తక్కువ అంటున్నటువంటి వాళ్ళు తక్కువ అని మీరు భావించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆశయాన్ని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కోసం మనం అందరం కూడా సైనికుల్లా పనిచేద్దాం. మన సెక్యులర్స్ అందరూ కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితో అన్ని వర్గాలని కూడా సంపన్న వర్గాలుగా తీర్చిదిద్దుదాం. సంపదని సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. పేదరికాన్ని తీసిపాడిన, పేదరికం లేనటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి చేరువ చేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని ప్రజలకి సమానంగా చేరువయ్యేటటువంటి ఒక కార్యాచరణ, ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్ కార్యాచరణకి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమ కార్యాచరణ ఉంది. ఈరోజు పేదరికం లేనటువంటి సమాజాన్ని, అంటరానితనం లేదు అని నిరూపించేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని, ఇప్పుడు విర్రవీగుతున్నటువంటి సంపన్న వర్గాలకి బుద్ధి చెప్పే విధంగా ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఆ మహోన్నతమైనటువంటి ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి జీవితానికి సాకారం చేసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈరోజు మన సెక్యులర్స్ ద్వారా ఈ సమాజానికి తెలియజేయడానికి ఈరోజు సిద్ధపడుతున్నాం.